విశాఖ నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక దశకు చేరిన విభజనలో కొన్ని అభ్యంతరాలు కూడా నమోదవుతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఎట్టకేలకు ఒక ముందడుగు పడింది. వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ ముసాయిదాను విడుదల చేశారు. ఉత్తర జోన్లో అత్యధిక వార్డులు ఉంటే భీమిలి, ఆగనంపూడి జోన్లో మాత్రం అత్యల్పంగా వార్డులు ఉన్నాయి. దీనిపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్న. వార్డులను 150కి పెంచాలన్న డిమాండ్పై ఏబిఎన్ స్పాట్లైట్. విశాఖలో పెరుగుతున్న జనాభా, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తున్నాయి. స్థానిక జనాభా గణనీయంగా పెరుగుతోంది. నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలనాపరంగా భౌగోళిక మార్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల సంఖ్యను 90 నుంచి 120కి పెంచాలన్న ప్రతిపాదనను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని వార్డుల సంఖ్యను 2011 జనాభా లెక్కల ప్రకారం 120కి పెంచుతూ పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. ఆ లెక్కల ప్రకారం నగర జనాభా 19 లక్షలు కావడంతో ఒక్కో వార్డులో సగటున 15,840 మంది పౌరులు ఉండేలా పునర్విభజన చేపట్టారు. వార్డుల పునర్విభజనకు తొలుత ఏప్రిల్ 9 వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత 2 సార్లు దానిని పొడిగించింది. మే 17 నాటికి వార్డుల పునర్విభజన ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేయడంతో అధికారులు ఆ మేరకు ప్రక్రియను పూర్తి చేసి ముసాయిదాను కమిషనర్ పరిశీలనకు పంపారు. విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిని 120 వార్డులుగా విభజిస్తూ తయారు చేసిన ముసాయిదాను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విడుదల చేశారు. ఆయా వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదా మ్యాప్లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, తహసీల్దార్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా జీవీఎంసీ వెబ్సైట్లో ముసాయిదా, వార్డుల వారీగా మ్యాప్లను పొందుపరిచారు. వీటిపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 24 వరకు అందజేయవచ్చునని కమిషనర్ కోరారు. జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లను పరిశీలిస్తే ఉత్తర జోన్లో అత్యధికంగా 20 వార్డులు ఉండగా భీమిలి, అగనంపూడి జోన్ల పరిధిలో 5 వార్డులు మాత్రమే ఏర్పడ్డాయి. మధురవాడ జోన్లో 7, తూర్పు జోన్లో 18, దక్షిణ జోన్లో 16, ఉత్తర జోన్లో 20, పశ్చిమ జోన్లో 17, గాజువాక జోన్లో 19, అగనంపూడి జోన్లో 5, అనకాపల్లి జోన్లో 6, పెందుర్తి జోన్లో 7 ఇలా మొత్తం 120 వార్డులుగా విభజించారు. జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను భీమిలి జోన్ వైపు నుంచి ప్రారంభించారు. కొండపేట కాలనీ, గోస్తని నదికి ఆనుకుని ఉన్న వసంత విహార్ లేఅవుట్, చిట్టివలస పరిసర ప్రాంతాలను 1వ వార్డుగా విభజించారు. ఇక మధురవాడ జోన్ పరిధిలో కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్, అడవివరం జంక్షన్, సింహాచలం కొండ మీదుగా పాత గోశాల, ప్రహ్లాదపురం, సింహపురి లేఅవుట్ ఫేజ్ 2, ఎర్రకొండ ఫారెస్ట్ ప్రాంతాలను 120 వార్డుగా నిర్ణయిస్తూ విభజన ప్రక్రియను పూర్తి చేశారు. ముసాయిదా విడుదల చేసిన కొద్దిసేపటికే వార్డుల విభజనపై అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. వార్డుల సరిహద్దులు నిర్ణయించడానికి గెడ్డలు, రోడ్లు, రైల్వే ట్రాక్లను ప్రామాణికంగా తీసుకోకుండా ఎమ్మెల్యేల ఆదేశాలు పాటించారంటూ విమర్శలు వస్తున్నాయి.